నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన నిధుల విషయంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థకు నాబార్డ్ ద్వారా 7,380 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ మంత్రి మండలి సమావేశం జరుగుతోంది. ఉదయం 10:30 కేబినెట్ భేటీ రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది. మొత్తం 44 అంశాలపై మంత్రి మండలి సమావేశంలో సీఎం చర్చిస్తున్నారు. ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయనున్నారు. సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి 7,380.70 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల రూపాయల మేర ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూములు కేటాయించేలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 169 కోట్ల రూపాయలతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలపనుంది. 163 కోట్ల రూపాయలతో జ్యుడిషియల్ అకాడమీకి పరిపాలనా అనుమతులకు ఆమోదించనుంది. 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 56,000 ఉద్యోగాల కల్పనకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలనా అనుమతుల మంజూరుపై మంత్రి మండలి ఓ నిర్ణయం తీసుకోనుంది. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్లో చర్చించనుంది. ఎస్ఐపిబిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై మాట్లాడనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదంపై చర్చించనుంది కేబినెట్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. వేకువజామున ప్రధానాలయంలో అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం దేవస్థాన చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ, ఇతర ఆలయ వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలి వెళ్లి హోమగుండాలకు అగ్ని ప్రతిష్టాపన చేశారు. హోమగుండాలను వెలిగించిన తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో ఈ రోజు ప్రారంభమైన భవానీ దీక్ష విరమణ ఉత్సవాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకుని భవానీ మాల విరమణ కోసం నిర్దేశించిన 5 రోజులకు అదనంగా మరో 2-3 రోజులు కూడా ఏర్పాట్లను యథాతథంగా ఉంచాలని దేవస్థానం భావిస్తోంది. సుమారు 6 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేశ ఖండనశాలలు ఏర్పాటు చేశారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. హోమగుండాల్లో భవానీలు తమ వెంట నెయ్యితో నింపి తీసుకొచ్చిన కొబ్బరికాయలను వేసి దుర్గమ్మ తమను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భవానీమాల వేసుకుని దుర్గమ్మ సన్నిధికి తరలివచ్చారు. త్రిభువనేశ్వరి, శ్రీచక్ర రాజ పురవాసిని అయిన కనకదుర్గాదేవి భవానీ దీక్షను లింగ భేదాలు, వయోభేదాలు లేకుండా అందరూ ఆచరిస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు ధరించి చందనం, కుంకుమ బొట్టు ధారణ చేసి 108 ఎర్రని పూసల దండ వేసుకుని నిత్యం కనకదుర్గ స్తోత్రం పఠించి మండల దీక్షలు పూర్తి చేసిన భవానీ భక్తులు దీక్షా విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఏటా మార్గశిర బహుళ సప్తమి నుంచి ఏకాదశి వరకు భవానీ దీక్ష విరమణలకు సమయంగా వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ 5 రోజులు శత చండీయాగం కొనసాగుతోంది. ఈ ఏకాదశి రోజున ఉదయం 10:30 మహాపూర్ణాహుతితో దీక్షలు పరిసమాప్తమవుతాయి. దీక్షాదారుల కోసం వందలాది మంది గురు భవానీలు ఆలయంలో అందుబాటులో ఉంచారు. విజయవాడ నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు మార్గాల్లో పంపిస్తున్నారు. ఇతర వాహనాలు కూడా భవానీల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లోకి రానియకుండా నియంత్రిస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల తరహాలోని భవానీ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి టికెట్లు లేకుండా అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు వివరించారు. బాగా ఎర్లీ మార్నింగ్ తెల్లారగట్ట 2-3 నుంచే భక్తులు భవానీలు ఎక్కడెక్కడి నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారో అప్పటికే మేము చాలామందిని పరిశీలించడం జరిగింది. మరి ఈ విధంగా వాళ్ళకి ఏ వసతులు కూడా లోపం లేకుండా అన్నీ వాళ్ళకి త్వరగా నేను భక్తులు ఇప్పుడే అడిగాం, మేము గంటలో వచ్చేసామండి,
దర్శనం బాగా జరిగింది అమ్మ, బాగా జరిగింది, సంతోషంగా ఉన్నారు. ఈఓ గారు మేము ఇప్పుడే అడిగి మేము శివాలయం రావడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, తోపులాట లేకుండా ప్రసాదాలు అట్లాగే భోజనాలు కంటిన్యూస్గా నడుస్తాయి. మరి వాళ్ళందరికీ కూడా ఘాట్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా స్నానాలకు కానీ జల్లు స్నానాలు ఏర్పాటు చేసాం. ఆల్మోస్ట్ మొత్తం అందరికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు తల వెంట్రుకలు ఇవ్వడానికి కోసం కానీ అన్నిటికి కూడా ఎక్కడి నుంచో ఈ భవానీయులు అంటే వాళ్ళ కొన్న సభ్యులంతా కూడా వస్తున్నారు సివిల్లో. ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టుగా దాదాపు గత 10-15 రోజుల నుంచి కూడా ఈ భవానీ భక్తుల యొక్క కార్యక్రమం 11 నుంచి 15 తారీఖు జరుగు సందర్భంలో ఇక్కడ క్యూ లైన్తో మొదలుకొని స్నానాల ఘాట్లలో జల్లు స్నానాలతో మొదలుకొని అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు, లడ్డూ ప్రసాదం ఎక్కడ కూడా కొరత లేకుండా ఏర్పాట్లు, త్రాగునీరు, మరి కొండ చుట్టూ తిరుగుతున్నప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు కౌంటర్లు, అదేవిధంగా టాయిలెట్ ఫెసిలిటీ. ఇరుముడి ప్రాంతంలో గతం కన్నా ఎక్కువ ఈసారి 110 టేబుల్స్ పెట్టడం జరిగింది. వెనువెంటనే కిందనే మనకు సెల్లార్లో అన్నప్రసాద వితరణ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో దాదాపు గత 10-15 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ కావచ్చు, వారి మెంబర్స్ కావచ్చు, దేవాలయం సిబ్బంది కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో మరియు మా ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ 5 రోజులు దిగ్విజయం చేయడానికి మేమంతా కూడా రాత్రింపగలు శ్రమించి రాబోయే 5 రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని దసరా శరన్నవరాత్రి వేడుకలు ఏ విధంగా అయితే దిగ్విజయం చేశామో ఆ విధంగా ఇక్కడ సక్సెస్ఫుల్ చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకుని బద్దులై ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు డేటా సెంటర్ల రాకతో విశాఖపట్నం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని లోకేష్ పేర్కొన్నారు. కెనేడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో ముందుకెళ్తోందని తెలిపారు. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకారం అందించాలని కోరారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో గత 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్కు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని వివరించారు. 1053 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం, సువిశాలమైన రోడ్లు, రైలు మార్గాలు, 6 ఆపరేషన్ పోర్టులు, 6 ఎయిర్పోర్టులతో విస్తృతమైన కనెక్టివిటీ కలిగి ఉందని తెలియజేశారు. మరో 6 నెలల్లో భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి గ్లోబల్ సంస్థలు ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలియజేశారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు డేటా సెంటర్ల రాకతో విశాఖపట్నం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చారు. ఏపీలో పెట్టుబడులకు కెనడియన్ పెట్టుబడిదారులను ప్రోత్సహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. చట్టాలు రాజ్యాంగబద్ధమైన హక్కులు దేశంలోని అందరికీ ఒకేలా వర్తింపచేయాలన్నదే ఈ దేశంలోని హిందువుల ప్రధాన డిమాండ్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. ఒక్కొక్కరికి ఒకలా చట్టాలు అమలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. ఈ అంశంపై దేశంలోని హిందువులందరూ ఒక్కతాటిపైకి వచ్చి డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. బుజ్జగింపు రాజకీయాలకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు. భారతదేశంలో హిందువులు మెజారిటీ అన్నది ఓ మిథ్య అని కీలక వ్యాఖ్యలు చేశారు. పరకామణిలో చోరీపై జగన్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారని ఓ విలేకరి ప్రశ్నించగా అదే తరహా వ్యాఖ్యలు ఇతర మతాల విషయంలో చేసే ధైర్యం ఆయనకుందా అని పవన్ ఆక్షేపించారు. So that is the advantage of can he do the same thing? So I don't have any personal issue with him, but I would like to ask only one question. Does he dare to say the same thing about Islam? Does he dare to say the same thing about his own religion, Christianity? Why when it comes to Hindus, how could you say it just like that, at the snap of a finger? I think that is not right. Being who was a CM, who was CM for more than 5 years, I think he should not have said what he had said. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే పౌర విమానయాన శాఖ లక్ష్యమని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఇండిగో విమానాల ఆపరేషన్ డిస్టర్బ్ కావడంతో పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారని అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులకు ఫుడ్, వాటర్ ఏర్పాటు చేసినట్లు లక్ష్మీకాంతరెడ్డి వివరించారు.
గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి విమానాశ్రయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం 10 రోజుల నుంచి ఇండిగో విమానాల ఆపరేషన్ డిస్టర్బ్ కావడంతో పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారని తెలియజేశారు. అయితే విజయవాడకు వచ్చే విమానాలు కేవలం 20 నుంచి 40 నిమిషాల మధ్యలో ఆలస్యంగా బయలుదేరి వెళ్లడం తప్ప విజయవాడ ఎయిర్పోర్ట్లో ఎటువంటి విమానాలు రద్దు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగిందని, వారి ప్రశ్నలకు బాధ్యతతో జవాబు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ సమస్య మొదలైన రోజున ఢిల్లీ ఫ్లైట్ రద్దు అవడంతో ఆ ప్రయాణికులకు ఫుడ్, వాటర్ ఏర్పాటు చేసినట్లు లక్ష్మీకాంత్ రెడ్డి వివరించారు. సో మన సైడ్ నుంచి ఎటువంటి డిలే జరగలేదు. వచ్చిన ప్రతి ఫ్లైట్ని 20 to 40 మినిట్స్ మధ్యలో పంపించడం జరిగింది. ఎటువంటి ఏటీసీ డిలే కానీ ఆపరేషన్స్ డిలే కానీ చేయకుండా వెనక్కి పంపించడం జరిగింది. అలాగే ప్యాసింజర్స్కి వీలైనంత వరకు ప్యాసింజర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు ముందు ఏం జరగబోతుందన్న విషయాన్ని వాళ్ళ దృష్టిలో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఫస్ట్ డే ఒకరోజు ఢిల్లీ ఫ్లైట్ బాగా డిలే అయింది. ఆ ఫ్లైట్ డిలే అయినప్పుడు అందరికీ వాటర్, ఫుడ్ ప్రొవైడ్ చేయడం, వెనక్కి వెళ్ళాలనుకున్న ప్యాసింజర్స్ వెనక్కి పంపించడం. అదొక ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన దగ్గర వెనక్కి వెళ్ళాలనుకున్న ప్యాసింజర్స్ని ఇమీడియట్లీ వీ హ్యావ్ రిలీజ్డ్. కొన్ని చోట్ల మాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే మేము వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాం అయినా కూడా మమ్మల్ని బయటకు పంపించట్లేదు అని ఒక కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ కూడా మన దగ్గర లేదు. ఎవరైతే వెనక్కి వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి వెళ్ళారు. ఎవరైతే ఫ్లైట్ క్యాన్సిల్ అయిందో వాళ్ళకు హోటల్ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్టర్నేట్ ఫ్లైట్లో పంపించడం జరిగింది. హాకర్లు, ఆటో వర్కర్లు, వీధి వ్యాపారులు, చిన్న తరగతి కార్మికుల సంక్షేమమే తమ ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. టీఎన్టీసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. డ్రైనేజ్, పంప్ ఆపరేటర్ల నుంచి ముఠా కార్మికుల వరకు కార్మికులు ఉన్న ప్రతి రంగంలో టీఎన్టీసీ తన సేవలను విస్తరించుకుంటుందని అభినందించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ సాంబమూర్తి రోడ్లోని డి మార్ట్ ఎదురుగా ఉన్న శ్రీ దుర్గా భవానీ హాకర్స్ యూనియన్ 11వ వార్షికోత్సవ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ముందుగా టీఎన్టీయూసీ ఆటో యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ హాకర్లు, ఆటో వర్కర్లు, వీధి వ్యాపారులు, చిన్న తరగతి కార్మికుల సంక్షేమమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో టీఎన్టీసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్య సాయం, సీఎంఆర్ఎఫ్ సహాయం, సోషల్ సెక్యూరిటీ, ఇన్సూరెన్స్ సపోర్ట్, వ్యాపార అనుమతులు, ట్రేడింగ్ సపోర్ట్ వంటి అన్ని ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం తరపున చూస్తున్నామని తెలియజేశారు. ఎల్ఐసి ఆఫీసుల నుండి ఎలక్ట్రిసిటీ వర్కర్ల వరకు, డ్రైనేజీ, పంప్ ఆపరేటర్ల నుండి ముఠా కార్మికుల వరకు కార్మికులు ఉన్న ప్రతి రంగంలో టీఎన్టీసీ తన సేవలను విస్తరించుకుంటుందని అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు భద్రత, భవిష్యత్ జీవనోపాధి, ఆరోగ్య భద్రత కోసం మరిన్ని ప్రత్యేక పథకాలు తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సెంట్రల్ నియోజకవర్గంలోని కార్మికులకు సోదరులా అండగా ఉంటూ వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ఒకవైపు, మరోవైపు కార్యకర్తలను కంటికి రెప్పలా కాచుకుంటున్న ఏకైక నాయకుడు బోండా ఉమా అని ప్రశంసించారు. యోనెక్స్ అండ్ రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోస్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విజయవాడలో జరిగే ఈ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడా శాఖ, మున్సిపాలిటీ, శాప్ విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయని సీఎంకు వివరించారు. ఏపీలో 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కు సంబంధించిన పాల్గొనే జాతీయ స్థాయి క్రీడాకారుల వివరాలు, నిర్వహణకు చేపట్టిన చర్యలను సీఎంకు తెలిపారు. ఈ టోర్నమెంట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం సూచించారు. సీఎంను కలిసిన వారిలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అంకమ్మ చౌదరి ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి 11.22 కోట్లు మంజూరు చేసినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతున్నట్లు వెల్లడించారు. మైలవరం నుంచి చంద్రాల వరకు రహదారిని ఇప్పటికే 6 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి 11.22 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరులో 45 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో
డిఎంఎఫ్ నిధులతో నిర్మించనున్న షాదీఖానా భవన నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందన్నారు. పేదలకు సంక్షేమ పథకాల అమల్లో కూడా రాజీ పడడం లేదన్నారు. ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతున్నట్లు పేర్కొన్నారు. మైలవరం నుంచి చంద్రాల వరకు రహదారిని ఇప్పటికే 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుండగా మన నియోజకవర్గం దాటే వరకు రహదారి పూర్తిగా అభివృద్ధి చేసేందుకు మరో 6 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే దీనికి కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే తాజాగా మంజూరైన 11.22 కోట్ల రూపాయల పంచాయతీరాజ్ నిధులతో నియోజకవర్గంలోని గ్రామాల్లో 20.149 కిలోమీటర్ల పొడవున 6 రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. రెడ్డిగూడెం మండలంలోని విజయవాడ విస్సన్నపేట రోడ్డు నుంచి అన్నేరావుపేట వరకు రోడ్డు అభివృద్ధికి 3.30 కోట్ల రూపాయలు, ఎంఎన్కే రోడ్డు నుంచి మాధవరం వయ కోనప రాజుపర్వం వరకు రోడ్డు అభివృద్ధికి 2.64 కోట్ల రూపాయలు, విజయవాడ విస్సన్నపేట రోడ్డు నుంచి నరుకుళ్లపాడు వరకు 2.20 కోట్ల రూపాయలు, మైలవరంలోని ఎంపీపీ కార్యాలయం నుంచి రోడ్డు అభివృద్ధికి 54 లక్షల రూపాయలు, ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో రోడ్డు అభివృద్ధికి 89 లక్షల రూపాయలు, జీ కొండూరు మండలంలోని కవలూరు శాంతినగర్ రోడ్డు అభివృద్ధికి 1.65 కోట్ల రూపాయలు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఎంత ఇబ్బంది పడ్డామో ఈ గ్రామమే కాదు నియోజకవర్గం మొత్తం కూడా. కాకపోతే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం నుంచి లక్షల కోట్ల అప్పు వచ్చి రాష్ట్రంలో ఆదాయం వెనకబడిపోయి అభివృద్ధికి ఈ 18 మాసాల్లో క్రమబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక గాటను తీసుకొచ్చి ఈ రోజున ఒక్కొక్క రోడ్డు అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు పట్టాలెక్కిస్తూ జరుగుతూ ఉంది. గత విధ్వంసం నుంచి ఇప్పుడే కోలుకొని రాష్ట్రం ముందడుగు వేస్తానికి ఏం జరుగుతుందంటే మన నియోజకవర్గం ఒక మంచి ఉదాహరణ. మీ గ్రామానికి కాకపోవచ్చు కానీ నియోజకవర్గం మొత్తం నాకు ఒక యూనిట్, ఎక్కడ సమస్య ఉన్నా నాకు అది కంట్లో కలిసినట్టే. మైలవరం నుంచి నూజివీడి వెళ్ళడానికి ఉన్న రోడ్డు అసలు పరిస్థితి ఏంటంటే లారీలు, బస్సులు, ట్రాక్టర్లు కూడా వెళ్ళాలంత దీనావస్థ జరిగింది. దాన్ని 6 కోట్ల రూపాయలతో మొదలెట్టి మన గణపురం రోడ్డు దాకా దాదాపుగా పూర్తవుతుంది. ఈ వచ్చే 4-5 రోజుల్లో పూర్తవుతుంది. కళాకారులకు వేదాంతం కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని పోలవరపు సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు అన్నారు. దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వేదాంతం కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ 45వ వార్షికోత్సవం నిర్వహించారు. వేదాంతం పార్థసారథి శిష్య ప్రశిష్యులతో కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహించారు. గాన కోకిల, కళారత్న కుమార సూర్యనారాయణ, వయోలిన్ విద్వాన్ పాణ్యం దక్షిణామూర్తులను సన్మానం చేశారు. శ్రీ వేదాంతం కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ 45వ వార్షికోత్సవం సందర్భంగా జీవీఆర్ కళాశాలలో బుధవారం కళాకారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు నేత్రపర్వంగా సాగాయి. జతిస్వరం, దశావతారాలు, జయదేవుని అష్టపది, చందన చర్చిత, పద కవిత, పితామహుడు తాళపక అన్నమాచార్యుని కీర్తనలు అందరికీ అభయంబు నిచ్చుచేయు, జగడపు జనువుల జాజర, రామదాసు కీర్తన తక్కువేమీ మనకు తదితర కీర్తనలకు నృత్యాలను అభినయించారు. లైవ్ కార్యక్రమంగా సాగిన నృత్యాలకు నట్టువాంగం వేదాంతం పార్థసారథి, గాత్రం పి శాంతి మల్లెల స్వర్ణగౌరి, వేదాంతం దుర్గాభవాని సహకరించారు. వార్షికోత్సవం సందర్భంగా సంగీత విద్వాంసులు కుమార సూర్యనారాయణ, పాణ్యం దక్షిణామూర్తులను సత్కరించారు. కూచిపూడి సాంప్రదాయ విలువలను కాపాడుకోవాలని నాట్యాచార్యుడు వేదాంతం రాధేశ్యామ్ కోరారు. వార్షికోత్సవంలో అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచం యావత్తు కూచిపూడి గ్రామం వైపు చూస్తుందని చెప్పారు. ఎందరో త్యాగమూర్తులైన నాట్యాచార్యుల కృషితో కూచిపూడి నాట్యం విశ్వవ్యాప్తమైందన్నారు. 4 వేదాల సారమే కూచిపూడి అని అన్నారు. నాట్యాచార్యులు వేదాంతం పాండురంగ శర్మ, వేదాంతం రామలింగ శాస్త్రి పాల్గొన్నారు. మహాశయులందరికీ కూడా నాట్య శుభాలు అర్పిస్తూ కూచిపూడి తరఫున, వేదాంతం కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ తరఫున, మా సోదర బృందం అందరి తరఫున, మా సోదరులంటే వేదాంతం సీతారామశాస్త్రి గారు, మా అన్నగారు, పెద్దన్న గారు, వారి యొక్క ఆశీస్సులతో మేము ఇక్కడ ఏర్పరచడం జరిగింది. నా పేరు డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్ అంటారు. నా తర్వాత వేదాంతం డాక్టర్ వేదాంతం పార్థసారథి గారు, అలాగే పాండురంగ శర్మ మరొక తమ్ముడు, అలాగే వేదాంతం రామలింగ శాస్త్రి సిద్ధాంత కళాపీఠానికి ప్రిన్సిపాల్గా చేసి ఇతరైనటువంటి తను కూడా మేమంతా కలిసి ఈ ఏర్పడటం జరిగింది. ఇప్పటికీ 45 సంవత్సరాలు చక్కగా చేసుకోవడం జరిగింది.
వాహన రంగంలో తనదైన ముద్ర వేసిన గారపాటి టీవీఎస్ తమ నూతన వేరియంట్ ఎన్టార్క్ 150 వెహికల్ ను వాహన ప్రియులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఎన్టార్క్ 150 ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసింది. నగరంలోని గారపాటి టీవీఎస్ నందు నూతన వేరియంట్ ఎన్టీఆర్క్ 150 వెహికల్ ను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఆర్డీఓ కె వెంకటేశ్వరరావు, టీవీఎస్ ఎండీ కేవీఎస్ ప్రకాష్ రావు, జనరల్ మేనేజర్ బి ప్రకాష్ హాజరయ్యి నూతన వేరియంట్ ఎన్టీఆర్క్ 125 వెహికల్ ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీవీఎస్ ఎన్టీఆర్క్ 150 దాని స్పోర్ట్ లుక్, బలమైన పనితీరుకు ప్రసిద్ధి చెందిందని తెలియజేశారు. 80,900 ధర వద్ద లభించే ఈ స్కూటర్ 124.8 సీసీ ఇంజిన్తో మంచి పవర్ను అందిస్తోందన్నారు. దీని ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బలమైన ఫ్రేమ్, పెద్ద స్టోరేజ్ స్పేస్ దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తాయన్నారు. స్పోర్టీ రైడ్ ఇష్టపడే వారికి ఈ స్కూటర్ సరైందన్నారు. టీవీఎస్ కంపెనీ నుంచి వచ్చే ఎన్టీఆర్క్ స్కూటర్ సిరీస్ ఎప్పుడూ యువతరానికి బాగా నచ్చుతుందన్నారు. పవర్, స్టైల్, టెక్నాలజీ ఈ మూడు కలిసిన ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్లా ఎన్టీఆర్క్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు. కొత్తగా వచ్చిన టీవీఎస్ ఎన్టీఆర్క్ 150 మోడల్ అయితే 150 సీసీ సెగ్మెంట్లో అత్యంత అందుబాటు ధరలో స్కూటర్ కావడం విశేషమని, ఇటువంటి నూతన వేరియంట్ను తమ షోరూంలో అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమన్నారు. గారపాటి ఆటో వెంచర్స్ టీవీఎస్ డీలర్షిప్ షోరూమ్ ఈ మధ్యకాలంలో కొత్తగా రెనోవేట్ కూడా చేశాము. అండ్ టీవీఎస్లో ఇవాళ చాలా ఆకర్షణీయమైన ప్రోడక్ట్స్ లాంచ్ అయినాయి, చాలా కొత్త మోడల్స్ కూడా లాంచ్ అయినాయి. దాంతోపాటు ఇది ఎన్టార్క్ 150 అనేది కొత్త ప్రోడక్ట్ ఇవాళ. సో ఇవాళ మాకు చాలా గర్వంగా ఉంది ఈ షోరూమ్ నుంచి ఈ ప్రోడక్ట్ రిలీజ్ చేయడం. అండ్ డెఫినెట్గా కస్టమర్స్ అందరూ, యంగ్స్టర్స్ అందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారు, దీన్ని బాగా మొక్కు చూపుతారని ఆశిస్తూ మీ అందరికీ థ్యాంక్స్. ఈ మోడల్లో ఉన్న విశిష్టత ఏమిటంటే, మనకి ఇండియాలో ఫస్ట్ ఎవర్ స్పోర్ట్స్ స్కూటర్ ఇది 150 సీసీతో వస్తుంది. అట్లాగే రెండు వేరియంట్స్లో వస్తుంది, రేస్ మోడు, ప్రీమియం మోడు. అదేవిధంగా 4 కలర్స్లో ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉంది ఈ వెహికల్. దీంతో పాటుగా యువతకు కావాల్సిన అన్ని అంశాలు కూడా దీంట్లో పొందుపరిచామని చెప్పి మన మ్యానుఫ్యాక్చరర్ గారైన టీవీఎస్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ, బ్లూటూత్ సిస్టమ్స్ కానీ, దాని యొక్క మోడ్ కనెక్టివిటీస్ కానీ, అలాగే హెల్మెట్ వార్నింగ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా దీంట్లో పొందుపరిచామని చెప్పారు. అదేవిధంగా యూత్ని బాగా ఆకట్టుకునే అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఒకటి, ఆ హ్యాండిల్ బార్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో ప్రత్యేకతలతోటి ఇప్పుడు ఉన్న జనరేషన్కి కావాల్సిన విధంగా ఇటువంటి స్కూటర్ని తయారు చేయటం చాలా సంతోషించదగిన విషయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.